సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సింగరేణి అధికారులకు సిఐటియు అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాల మాదిరిగానే సింగరేణి సంస్థలు రాజకీయ జోక్యం వద్దంటూ అధికారులు కూడా పోరాటాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. సంస్థ పరిరక్షణ కోసం అధికారులు కార్మికులు కలిసి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి కంపెనీ అతలాకుతం అవుతుంది. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. జీతాలు యాజమాన్యం ఇవ్వలే స్థితికి ఇలా పడిపోయింది. ఏ ప్రభుత్వాలైతే సింగరేణి దగ్గర లబ్ధి పొందుతున్నారో ఆ ప్రభుత్వాలే ఇలా సింగరేణిని అవహేళన చేసి బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినారు. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా కంపెనీ దగ్గర 1000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో దాదాపు 65 నుంచి 70,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో తీసుకున్నారు. సింగరేణి ఈ అధికారుల ప్రభుత్వాల అనుమతితోనే డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ కూడా లేనిపోకును చూయించి వచ్చిన లాభాల నుంచి డివిడెండ్లు పంచారు. అధికారులు ఇప్పటికైనా నోరు మెదపాలి. కార్మికులే కాదు, ఇలా కార్మికులు ఇప్పటికే రాజకీయ జోక్యం పెరిగింది. సింగరేణికి బొగ్గుబాయిలు అని చెప్పి కార్మిక సంఘాలు లొల్లి చేస్తా ఉన్నాయి. ఇప్పుడు అధికారుల సంఘం కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఇది చాలా శుభ పరిణామం. అధికారుల సంఘాలు ఇప్పటికైనా చైతన్యంతో సంస్థ రక్షణ కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ పీఆర్పీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటుంది. పీఆర్పీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావట్లే. ఎన్నో రిపేర్ చేసి విసుకెత్తిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ సింగరేణి కార్మికులకు సంబంధించిన లాభాల వాటా కూడా వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ సింగరేణి దగ్గర డబ్బులు ఇవ్వని పేరుతో ప్రభుత్వం ముందుకేసే పరిస్థితి కనబడుతోంది. అధికారులలో కూడా 2 రకాల అధికారులు. ఏ ప్రభుత్వ మాట విని కంపెనీ వాళ్ళకు బలిపెట్టిన అధికారులు ఇప్పుడు నిమ్మకు నీరెత్తంటున్నారు. అయ్యా, ఇప్పుడు కింది అధికారులు మీ వల్ల నష్టపోయినరు, కంపెనీ నష్టపోయింది. ఇప్పటికైనా మీరు నోరు తెరవండి అని అడుగుతున్నాను పై అధికారులందరినీ, జనరల్ స్థాయి నుంచి డైరెక్టర్లు అందరూ కూడా. ఇప్పుడు మీరు గనుక ఈ కింది స్థాయి అధికారులు చేసే ఉద్యమానికి మద్దతు తెలియకపోతే ఇక సింగరేణి సంస్థ మనుగడ రూపుమాపే పరిస్థితి కనబడుతుంది. రండి బైకి. సింగరేణిలో కార్మిక సంఘాలు, కార్మికులు, అధికారుల సంఘాలు అందరం కలిసి ముందు సంస్థ రక్షణ కోసం పనిచేద్దాం. సంస్థ బాగుంటేనే మీ హక్కులైనా, మా హక్కులైనా, కంపెనీకి సంబంధించిన ఏదైనా కూడా నిలబడే అవకాశం ఉంది. ఒకప్పుడు గొప్పగా సింగరేణిని ప్రపంచంలోనే ఆదర్శంగా తీసుకునే కంపెనీ మళ్ళా బీఎఫ్ఆర్ పోయేటట్టు చేస్తూ ఉన్నారు. కార్మిక సంఘాలని, కంపెనీ బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం లేని పోని ఆరోపణలు కంపెనీ మీద చేసి ఇలా రాజకీయాల పబ్బం కలుపుకున్న టీఆర్ఎస్ గాని, బీజేపీ గాని చూసి ప్రశ్నిస్తున్నాం. మీ ఆయామంలో సర్వనాశమైంది కంపెనీ. రాజకీయ జోక్యం పెరిగింది. కంపెనీ సంబంధించిన బొగ్గుబాయిలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పిండ్రు. బొగ్గుబాయిలు పాత మైన్స్ అన్ని అమ్మేసిండ్రు. మేము ఫిగర్లు ఇచ్చేస్తాం. మీ ఆయంలో 29,000 కోట్లు అప్పయింది. ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు. హరీష్ రావు అంతే, రేవంత్ రెడ్డి కూడా అంతే.